ఈరోజు అయితే మేము చికెన్ తీసుకున్నాం అనమాట. ఆ చికెన్ వచ్చేసి ఇంతలా ఉంది కోడి, కండ మాత్రం కండు ఉంది. ఫస్ట్ ఉడకబెడతాడు, తర్వాత నూనె లేపుతాడు. ఆయన స్టైల్ ఎట్ట చేస్తారో చూద్దాం. ఇక దీనిది ఇట్లా అడ్డం పెట్టి మాది ఇట్లా పురుగు పెట్టినాం, ఎందుకంటే జర దీనిదన్నా ఇటు సైడ్ ఎండ కొట్టకుండా క్యాబిన్లోకి మొత్తం ఎండ రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా పెట్టినాం. ఆ బండి అడ్డం ఉంటే ఇక్కడ కాలువ పక్కనే కాలువ ఉంది, అక్కడ చూస్తారు కదా మంచిగా కెనలు వాటర్ పోతున్నాయి. అక్కడ గిన్నెలు కూడా కట్టుకోవచ్చు, మన అన్నం తిన్న గిన్నెలు కట్టుకోవచ్చు, అవసరమైతే స్నానం కూడా చేసుకోవచ్చు. తిన్న తర్వాత మంచి ఇంత స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా వెళ్తాం. ఇంకా బయలుదేరి నైట్ వరకు పోయినాం అనుకో, నైట్ ఆడ బండి పెట్టుకుంటే రేపు పొద్దుగాలన్నా చేసుకోవచ్చు, రేపు సాయంత్రం అన్నా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇక అన్లోడు చలో వంట స్టార్ట్ చేద్దాం. ఇక ఉడికింది, ఉడికి బాయిల్ అయింది చూస్తురా ముక్క. అబ్బా బస్సు చేయగలుగుతా చెట్టు ఏమవుతో ఉడకాలి, ఉడకబెట్టి పక్కా పెట్టుకున్నాము. ఇప్పుడు నూనె గీనె పోసుకొని అన్ని ఫ్రై చేసుకోవాలి నాన్న. మనం అయితే చెట్టు ఫ్రైలో ఎవరన్నా ఉల్లిగడ్డలు ఎత్తారా గిన్నెగాను? ఫ్రైలు అంటే మనకు 5 ఉన్నాం చెట్టు, 5 ఒక్కలు కాదు 5 ఉన్నాం. ఫ్రైలో టమాటా వేయరు, ఉల్లిగడ్డ గిన్నెగానే వేయరు, తాలింపు నేను చేస్తే నువ్వు తిను, లేకపోతే పండుకో. అది ఏదో గుడ్డ బయటికి బయటికి ఆడబోలే చెట్టు పోతే జనం ఎట్లా మారుతా చెట్టు. తక్కువ పోయాలి ఆయిల్, కొంచెం పోసుకోవాలి. ఇది అంటే ఎక్కువ అది ఆయిల్ ఉంటుంది, ఎక్కువ పోయకరా అని చెప్పిండు. చికెన్ కొడేటప్పుడు కూడా చెప్పిండు మాకు. ఇల్లు కూడా చూడు ఎట్లా నూనె పెరుకుంది. ఆ సూర్యులు వేస్తారా చెట్టు? సూర్యులు ఏముండవు కానీ అన్నిటికీ వేస్తూనే ఉంటాయి కామన్ గా. సరే ఓకే, మామూలు కూర ఉన్నట్టేనా, మన చికెన్ ఉన్నట్టేనా? కాదు చెట్టు, ఇది ఉడకబెట్టుకోవాలా, కొంచెం ఆర్పించుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మంచిగా టేస్ట్ బాగుంటది. ఇది నేను చేస్తా చూడు చెట్టు. అమ్మా పోపు గింజల నా ఇయ్య తీస్తుర్రా నాయన మీరు. వచ్చేటు పోపు గింజ అసలు దోస్తులు చూడు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ కోసుకున్న ఉల్లిగడ్డలు. దోస్తులు చెప్పు తీసుకొని మళ్ళీ చెంపకూరికి చెప్పు తీసుకొని వేస్తే ఇప్పుడు ఎట్లా అంటే గట్టి తలగాలి. ఈయన కూడా ఈ మబ్బురాజును కూడా ఇర్రి, మబ్బురాజు ఈ మన గొలుసు కాదు. చెప్తున్నా చెప్పులు ఇడుచు బయట ఫస్ట్ బండిలో చెప్పులే రావద్దు వంట వండేటప్పుడు. మబ్బు ఈ మబ్బుకు పెట్టుర్రి, చెప్పులు ఈయన ముఖం మీద కొట్టుర్రి. గొలుసు మబ్బులు చెప్పులు గొలుసు చెప్పులు గొలుసు మబ్బులు చెప్పులు గొలుసు మబ్బులు చెప్పులు. ఇది బయట కిందే ఫస్ట్ చెప్పు లేకపోతే తాత మరి దారుణం. ఇది మనిషికి ఎన్నిసార్లు చెప్తారా? ఒక్కసారి 2 సార్లు వంట వండేటప్పుడు తినేటప్పుడు చెప్పులు వేసుకోవద్దు. బండిలో మనకి దేవత లాంటిది బండి, ఎన్నిసార్లు చెప్పినా అదే పని నేను వండుకోవట్లే. చెప్పులు బయట వేసినా వండు, లేకపోతే నేను వండుకుంటా, నీ ఇష్టం. సరే ఓకే చెప్పులు బయట వెరీ గుడ్ గుడ్ బై. ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే తాత వంట చేసేటప్పుడు చెప్పులు వేసుకొని బండికి ఎక్కిన అనుకో, మేము బండి దింపేస్తాం. దోస్తులో మంచిగా అయితే ఉల్లిగడ్డ వేసిన, టమాటాలు మాది పచ్చిమిర్చి వేసిన లేదు చెట్టు కర్ణాటక లేదు లేదు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? దోస్తులు ఇప్పుడైతే చికెన్ మనం పక్కకు పెట్టుకోవాలి. మన ఆర్పించినట్టు అది ఆర్పిస్తా ఉండు చెట్టు. జర మయ్యగాని జరాగు. ఉడకబెట్టిన చికెన్ తీసుకొని గిన్నెలు వేసుకోవాలి. అలా నూనె ఉంది, వాటర్ వాళ్ళు ముందే చెప్పారు ఆయిల్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. మనం దంచుకున్న అల్లం వెల్లిపాయలు, ఎందుకంటే దుకాణాలు తీసుకుంటే రుచి కొట్టది. అల్లం వెల్లిపాయ వేస్తున్నా చూడ్రి, ఎవరు రుచి ఉంటుంది ఇక. సూపర్. నువ్వు తినకుండా నాయన మంచిగా కలుపుకోవాలి. 1 నిమిషం మళ్ళీ మూత పెట్టుకుంటే అల్లం అంతా కలిసి ఉంటుంది మంచిగా. తినేవు నాయన ఇప్పుడే. ఇది కస్తూరి మెట్టి అట. ఈ అమ్మ కస్తూరి మనకు తెలియదు, చదువుకున్నాం కాదు చేయమని మా వాడు చెప్తున్నాను ఆయన. లే ఈ అమ్మ పగపారు ఉంటుంది అంతా. నువ్వు మా కూర కర్ర చేస్తాకి వచ్చినావురా భయ్ నువ్వు. కొంచెం ఇప్పుడైతే పసుపు వేసుకోవాలా. పసుపు ఇంట్లో పట్టించుకొచ్చిన పసుపు ఇది, ఎందుకంటే దుకాణంలో తీసుకొని పిండి గిండి అన్నీ కలుపుతారు. అందుకని నచ్చదు మా చేతుకు, అందుకనే ఇంట్లో తీసుకొని వచ్చింది మంచిగా. చూసిరుగా దోస్తులు, మన షాప్ దుకాణంలో కొన్న పసుపు ఇంట్లో పట్టించుకొచ్చినట్ట. పసుపు కొమ్మల షాప్ ఉంది, పెడుతున్నా పంట పండిస్తుంది. పసుపు కొమ్మల పంట తెచ్చి ఇంటికాడ ఎండబెట్టి ఇప్పుడైతే చికెన్ ఉడకబెట్టుకున్నాము. మంచిగా ఆర్పించుకున్నాము, పక్క వేసుకున్నాము. ఎట్లా ఉందో చూద్దాని
అమ్మ ఉడకలే ఇంకా ఉరకలేదాడ ఇది చూడు ఎట్లా ఇట్లాంటి ఒకటేసారి దోస్తులు చూడ్రి నీ అయ్యే తోక అల్ల సగం నీళ్ళు ఉన్నాయి దోస్తులు కలుపుకోవాలి జరా అంతా మంచి మిక్స్ చేసుకుంటే టమాటా అయితే సగం వేస్తున్నాము ఎందుకంటే మంచిగా ఉండాలి దోస్తులు ఇప్పుడైతే కారం తగినంత కారం వేసుకోవాలి ఎందుకంటే 2 కిలోలుగా 4 చెంచాలు వేసుకోవాలి దోస్తులు మంచిగా కలుపుకోవాలి ఎత్త ఫ్రై సూపర్ అవుతుంది ఇప్పుడు తినేవి వచ్చేది ఇళ్ళ మూతి పెట్టక్కయ్యా ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి 3 చెంచాలు ఇలా తగినంత వేసుకోవాలి ఎందుకంటే మనకు ఎక్కువ తక్కువ 2 అయినాయి ఇప్పుడైతే 3.5 వేసుకోవాలి ఇప్పుడైతే కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కకు తెచ్చాలి ఇక మూత పెట్టి 5 నిమిషాలు ఆగాలి అబ్బా దోస్తులు సినిమా పాట పాడబోతున్నా ఎట్లా ఉంటుందో చూడు ఎట్ట దుమ్ము పొట్టోడికి దోలు తీరిపోయింది మైక్ గిడ పెట్టినదే మైక్ అల్లనో హీరోకి జుట్టు వచ్చేసి 2 జుట్లు ఉంటాయి అయితే అట్లనే ఉంటే బాగుండదు రొటీన్ గా అని చెప్పేసి ఇప్పుడు స్పెషల్ గా వెరైటీగా తాత మొత్తం రింగ్ లో జుట్టు వచ్చిండు అల్లా హీరో పేరు ఏం పేరే జడల్ నవ్వుతున్నావురా నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఫీలింగ్ కాకు జర ఫీలింగ్ కాదు సెట్ బోలో ఎన్నిసార్లు నువ్వేమన్నా నేను చెప్తా చెప్పు ఏదో ఒక్కటి చెప్పు ఏ బరి బాతాలు ఉన్నాను రాను పరిపాతలు ఉన్నోని రా బరిబాతాలు హలో బర్బాద్ ఉన్నోని రా నన్ను పీక్తావా దుమ్మలెక్కడికి షర్ టీంగ్ టాంగ్ టిమ్ మొదలు లేని రా నీకంటే మొండోని రా ఏనా పీక్కుతావా దుమ్మలని షేరు పొట్టు ఆకలి ఉన్నది ఆయా షేర్ మెట్టు ఎక్కుతారా ఆయి షేర్ పేరు పతా లేనురా ఆయి షేరురా మా పిల్లని చూస్తుంది రోజు నీ అమ్మ నువ్వు ఆయన చెప్పిన మాటలు కూడా వస్తలేవు అయ్యా అంటుంది నేను నరకడ పెళ్ళికే అడ్రస్ అయితే హాయ్ షేరు ఆడ వీడ ఏడ దూడు బిడ్డ ఉనికే పుట్టాల నా నీడ పడితే బొంద పెడతా మాలికనేని కూడా ఆయన ఇదేనాగా అన్నం పెడుతున్న తాతయ్యకి ఇప్పుడు టేస్ట్ ఆయన ఉన్న కూర ఆయన చూస్తారు టేస్ట్ ఎట్లుందో చెప్తాడు చాలా ఇంక తేనా ఇష్టం చెప్పరా అదే మోమాట బాగా ఏం దొరుకుతున్నావు చెప్పు క్యాబ్ క్యాప్ నేను పెట్టుకున్నా ఊరిక నేను ఇక్కడ ఉబ్బరిస్తుంది మంచిగా లెగ్ పీస్ లే కొట్టించిన మొత్తం బ్యాక్ పార్ట్ లెగ్ పీస్లు అయితే జర మంచిగా ఉడుకుతాయి అని ఎందుకంటే అది ఇప్పటికే జర దొడ్డు ఉంది తాత లెక్క కొవ్వు పట్టి ఎట్లుంది ఉప్పు కారం ఎక్కువైందా చెప్తే తింటారా లైట్గా చూడా ఉప్పు తక్కువ నీకు ఏ తెలదు ఎక్కడ తెలదు ఉప్పు కలుపుకున్నా మంచిగా చెట్టు నిజంగానే ఉప్పు వేసిన జర టేస్ట్ కొడుతుంది ఉప్పు వేసిన కారం గీరం ఏం లేదు అని దొక్కపోయినాయి ఓకే వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో ఏం వంట చేయాలి తాత ఏం పాట పాడాలి ఇట్లాంటి వైరల్ సాంగ్స్ చెప్పుర్రి తాత ట్రై చేస్తారు వంట కూడా డిఫరెంట్ చేయాలనుకున్నాం కాకపోతే ప్లానింగ్ అనేది తాతకు తట్టట్లేవు ఎప్పుడు ఏమైంది సెట్ సూపర్ చేసినావు కానీ ఇంకా జర డిఫరెంట్గా సరే మంచి మీరు కామెంట్ పెట్టచ్చు చిన్న ఓకేనా ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకరి బై టేక్ కేర్ లవ్ యూ ఆల్